రోజంతా ఇంట్లోనే ఉంటే బోరింగ్గా ఉంటుందని నువ్వు కూడా బయటికి వచ్చేలా చేశాను. అమ్మ వద్దని చెప్తుందనుకున్నాను, కానీ ఏం మాట్లాడలేదు. అత్తయ్య కోపం నా మీద కాదు శ్రీజ. నా గురించి నలుగురు ఏం మాట్లాడుకుంటారో, ఆ మాటలు విని ఎక్కడ బాధపడాలో అని. సంధ్య గారు, మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఇంటికి వస్తే మాట్లాడడం కుదరడం లేదు. దయచేసి ఇప్పుడైనా నాకు అవకాశం ఇవ్వండి. రాజేష్ గారు, మీతో మాట్లాడడం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అర్థమైందండి. ఇక్కడ మీరు శ్రీజ తప్ప ఎవరూ లేరు కదండి. ఏం లేదు వదినా, బోరు కొడుతుంటేను వెదర్ బాగుంది కదా అని ఇలా బయటకొచ్చాను. వదినా, ఒక్క నిమిషం లైన్లో ఉండు. శ్రీజ, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. మీ ఇంట్లో చెప్పొద్దు ప్లీజ్. సరే అన్నయ్య. వదినా. సంధ్య గారు, జస్ట్ 2 minutes. నేను ఎక్కువసేపు మాట్లాడను. వదినా, సంధ్యా శ్రీజలు రోడ్డు మీద ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఎవరా అని చూస్తున్నాను. మొహం కనబడి చావడం లేదు. నువ్వు లైన్లోనే ఉండు. ఒక విషయం క్లారిటీ తీసుకొని వెంటనే వెళ్ళిపోతాను. రాజేష్ గారు, ఇప్పుడు వద్దండి, తర్వాత మాట్లాడతాను. మీరు వెళ్ళండి. తర్వాత అంటే ఇంకెప్పుడు? బై లక్ మిమ్మల్ని చూశాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మీ ఇంటికి వచ్చే అవకాశం లేదు. మళ్ళీ ఎప్పుడు బయట కనిపిస్తారో తెలియదు. అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. అన్నయ్య అంతగా అడుగుతున్నాడు కదా వదినా, ఒక్కసారి మాట్లాడొచ్చు కదా. వా శ్రీజ, నీకు అర్థం కావడం లేదు. మనం ఇక్కడి నుండి అర్జెంటుగా వెళ్ళాలి. రా. ప్లీజ్ సంధ్య గారు, వెళ్ళిపోవద్దు. ఒక్కసారి నా మాట వినండి. లేదండి, నేనిప్పుడు మాట్లాడలేను. వీలు చూసుకుని నేనే మీకు కాల్ చేస్తాను. అప్పటి వరకు మీరు నాకు ఫోన్ చేయొద్దు, ఇలా మాట్లాడే ప్రయత్నం కూడా చేయొద్దు. రా శ్రీజ. సంధ్య గారు, ఏమైంది వదినా నీకు? ఎందుకంత కంగారు? అటు చూడు. ఓ అలాగే వదినా. ఓ అందుక ఇంత కంగారు పడుతున్నావు? అటు చూడొద్దు, పద. అవునవును. వదిన మర్దల్లేంటి ఇంత కంగారుగా వెళ్తున్నారు? అమ్మో అమ్మో వదినా, ఈ సంధ్య మామూలుది కాదు. ఇంట్లో మాట్లాడడం కుదరడం లేదని బయటే వ్యవహారం మొత్తం నడిపించేస్తుంది. అత్తగారి ముందు మాత్రం పతివ్రతల్లా మనల్ని తిట్టింది. మర్దల్ని తోడుగా తెచ్చుకొని రహస్య మంత్రాలు జరుపుతుంది. ఇది మామూలుది కాదు వదినా. నువ్వక్కడే ఉండు, నీతో ఈ విషయం గురించి నేనే వచ్చి మాట్లాడతాను. మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అసలు రాజేష్ గారు ఎందుకంత అర్జెంటుగా మాట్లాడాలని అనుకుంటున్నారు? ఆయనలో చాలా చేంజ్ కనిపిస్తుంది. నేనెప్పుడు రాజేష్ గారిని అలా చూడలేదు. చాలా కంగారుగా, టెన్షన్గా ఉన్నారు. ఖచ్చితంగా నాకేదో చెప్పాలని లేదా నన్నేదో అడగాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఏ విషయం గురించి అయ్యుంటుంది? నాకు అర్థం కావడం లేదు. విషయం చాలా ముఖ్యమైనదే అయ్యి, అది కూడా వింధ్యకి సంబంధించిందైతే అవును, ఒకసారి రాజేష్ గారికి ఫోన్ చేస్తాను. ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళను. అయ్యో, అత్తయ్య గారికి మాట ఇచ్చాను కదా, ఆ మాట దాటి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు.
వదినా ఆ? రా శ్రీజ. ఏంటో వదినా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు శ్రీజ, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. రాజేష్ అన్నయ్య గురించే కదా? పాపం వదినా, రాజేష్ అన్నయ్య చాలా కంగారుగా ఉన్నాడు. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడొద్దునా, ముఖ్యమైన విషయం అయ్యుంటుంది. నోటితో మాట్లాడే మాట కంటే చేతిలో చెయ్యేసిచ్చిన మాటకి చాలా విలువ ఎక్కువ ఉంటుంది. అత్తయ్య గారికి నేనిచ్చిన మాట గురించి నువ్వు మర్చిపోయావా? అబ్బా ఏంటో వదినా నువ్వు, అక్కడి సిచ్యువేషన్ సీరియస్గా ఉన్నట్టుంది. అందుకే కదా రాజేష్ అన్నయ్య నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వేమో ఇంకా పాతకాలం మనిషిలాగా మాటిచ్చాను, ఒట్టేశాను, గీత దాటను అంటున్నావు. ముందు ఫోన్ చేయొద్దినా. అలా కాదు శ్రీజ. ఏంటొదినా నువ్వు, ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? రాజేష్ అన్నయ్య అంత కంగారు పడుతున్నాడంటే అది ఖచ్చితంగా వింధ్య వదినకి సంబంధించిన విషయమే అయ్యుంటుంది. నువ్విలా ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఆలస్యమై వింధ్య వదినకి ఏదైనా జరగకూడని జరిగితే? శ్రీజ, ఆ మాట ఇంకెప్పుడు నీ నోటి నుంచి రాకూడదు. అలా ఏదైనా జరిగితే నా ప్రాణం పోతుంది. సారీ వదినా, నువ్వు నాకు సర్ది చెప్పగలవు, కానీ నీ మనసుకి నువ్వు సర్ది చెప్పుకోగలవా? ఏంటి ఈ అమ్మాయి కూరగాయలు సర్దకుండా ఇక్కడే వదిలేసింది? టాబ్లెట్స్ తీసుకురమ్మన్నాను కదా. ఫోన్ చేయొద్దినా, ప్లీజ్ వదినా, నువ్వు ఇంకా లేట్ చేయొద్దు, ఫోన్ చేయి. సంధ్య గారు ఫోన్ చేస్తున్నారు. హలో సంధ్య గారు. రాజేష్ గారు, సారీ అండి, కొన్ని పరిస్థితులు బాగాలేదు, అందుకే నేను మీతో మాట్లాడలేకపోయాను. మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నేను అర్థం చేసుకోగలను సంధ్య గారు. మీరు ఫోన్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్ సంధ్య గారు. మీరిప్పుడు ఫోన్ చేయకపోతే నాకు ఆలోచించి ఆలోచించి తల పగిలిపోయేలా ఉంది. అయ్యయ్యో, అవే మాటలండి. మీరు చాలా కంగారుగా టెన్షన్గా ఉన్నారు. మిమ్మల్ని అలా చూస్తే నాకే భయంగా ఉంది. ఏం జరుగుంటుందో ఏమో అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ సంధ్యారాగం సీరియల్ టీంతో ఆగస్టు 3వ తేదీ 12 గంటలకు లైవ్ ఆన్ యూట్యూబ్.